గుంటూరు నగర ప్రజలకు అలానే భక్త మహేశ్వరులందరూ కూడా నమస్కారములండి. నిన్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కొత్తపాడు శివాలయం నందు భక్తులు మిక్కిలిగా వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులయ్యారని మేము భావిస్తున్నాం. దర్శనం అనంతరం భక్తులందరూ కూడా తీర్థప్రసాదములు అందించడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మా పాలక మండలి సభ్యులందరూ, అదేవిధంగా దేవస్థానం ఎగ్జిక్యూటివ్ స్టాఫ్, అలానే మా ముఖ్య అర్చకులు వేణుగోపాల్ గారు, వాళ్ళ బృందం అంతా కూడా చక్కగా ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా భక్తులకి చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. షామ్యాలు కూడా ఏర్పాటు చేసాం, ఎండకి ఏదన్నా భక్తులు ఇబ్బంది పడతారని చెప్పేసి. తీర్థప్రసాదంతో పాటు మధ్య కూడా మేము పంపిణీ చేసాం. తర్వాత సాయంత్రం కళ్యాణ మహోత్సవం స్వామివారిది, తర్వాత లింగోద్భవ అభిషేకం, రుద్రాభిషేకం ఇవన్నీ కూడా చక్కగా జరిగిన భక్తులందరూ కూడా పాల్గొని చాలా ఈ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా జరపడం జరిగిందండి. ఇంకా మీకు ముందు రాబోయే మన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే గారు నజీర్ గారు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగిందండి. మరొక ముఖ్య విషయం ఏంటంటే 25వ తేదీ, ఈ నెల 25/2/26వ తేదీ శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతుందండి. 21వ తేదీ నుండి హోమాలు స్టార్ట్ అవుతాయి. అది ఆ రోజు 25వ తేదీ ఉదయం 10:26 అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ, తదనంతరం కళ్యాణం, స్వామివారి అమ్మవారి కళ్యాణం, తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుందండి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి విరివిగా విచ్చేసి స్వామివారి మరియు అమ్మవారి కుటుంబ పాత్రలు కాగలని కోరుతున్నాను. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీమాత్రే నమః. ఈ యొక్క గుడి 1896లో ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఈ గుడిలో మహాశివరాత్రి నాడు తెల్లవారుజాము 3 గంటల నుంచి స్వామివారికి విశేషమైన కార్యక్రమములు, అభిషేకములు అన్నీ కూడా యథావిధిగా జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత సాయంత్రం నాడు 10 గంటలకి లింగోద్భవ అభిషేకము, తర్వాత స్వామివారికి లోక కళ్యాణార్థం స్వామివారికి కళ్యాణం జరిగిన తర్వాత స్వామివారికి మళ్ళీ ప్రసాదం నైవేద్యం పెట్టి భక్తులకి వితరణ చేస్తారు. ఆ తర్వాత భక్తులందరినీ కూడా కూర్చోబెట్టి స్వామివారి యొక్క అక్షతలతోటి పుర ప్రజలకి, వచ్చిన ప్రజలు ఎంతమంది ఉంటారో, ఆ తర్వాత కళ్యాణంలో ఎంతమంది దంపతులు కూర్చుంటారో వాళ్ళందరికీ కూడా ఆశీర్వచనం చేసేస్తాను. దానికి మా యొక్క ఈఓ గారు అయినటువంటి వీరారెడ్డి గారు ప్లస్ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్, ట్రస్ట్ బోర్డ్ మెంబర్లు చాలా చక్కగా సహకరించి ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సుఖ సంతోషాలతోటి ఆనందంతో వాళ్ళు ఎంత ఆనందంగా వచ్చారో మళ్ళీ రెట్టింపు ఆనందంతో ఈ గుళ్ళో నుంచి వెళ్ళిపోయారండి. ఇదండి ఈ గుళ్ళో విశేషమైనటువంటి మనం ఏదైనా మనసులో అనుకుంటే ఈ గుళ్ళో ఆ యొక్క కోరిక తీరుతుంది. ఈ యొక్క అమ్మవారు కానీ, ఈ యొక్క శివుడు కానీ చాలా ప్రసన్నమైనటువంటి వదనంతో అందరినీ చక్కగా ఆశీర్వదించి పంపిస్తుంటారు. నుంచి అభిషేకాలు జరుగుతూనే ఉంటాయండి. 12 దాకా చేస్తామండి. మళ్ళీ సాయంత్రం 5:30కి గుడి ఓపెన్ చేస్తామండి. 6 దగ్గర సాయంత్రం కూడా ఇక్కడ ఈ గుడిలో విశేషం ఏంటంటే పొద్దున సాయంత్రం 2 పూట్ల కూడా అభిషేకం జరుగుతూ ఉంటుంది. గత 50 ఏళ్ళ నుంచి జరుగుతుంది. వచ్చిన జనాలందరూ కూడా చాలా సంతోషంగా, సాయంత్రం కూడా అభిషేకం అనేది ఏ గుడిలో కూడా ఉండదు, కానీ 50 ఏళ్ళ నుంచి ఈ గుడిలో జరుగుతుంది. అది అలా కంటిన్యూ చేస్తున్నారు. మా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవరు కూడా పూర్వకాలం నుంచి వస్తుంది కాబట్టి ఎవరు కూడా ఏమీ అబ్జెక్ట్ చేయటం లేదండి. అది అలాగే కంటిన్యూ అవుతుంటుంది. సాయంత్రం పూట కూడా 6 దగ్గర నుంచి 8 దాకా చేస్తూనే ఉంటాం. 8 తర్వాత శుభ్రంగా బాగు చేసుకొని గుడి మూసేసుకొని మళ్ళీ వెళ్ళిపోతాం. మళ్ళీ తెల్లవారుజామున 5:30కు వచ్చి 6 అభిషేకాలు మొదలు పెడతాం. లాస్ట్ ఉంది కానీ అసలు పేరు వచ్చేటప్పటికి శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి దేవస్థానం. ఈ గుడిలో మేము చేసేది 4వ తరం అండి. మా ఇంటి పేరు దండిగొట్టవారు. మా తాతగారు, మా ముత్తాతగారు, మా తాతగారు, మా నాన్నగారు, నేను, రేపు మా అబ్బాయి కూడా చేస్తాడండి. మా తరమే ఈ గుళ్ళో డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క అనుగ్రహంతో మా గుళ్ళో ఈ గుళ్ళో మేమందరం చేస్తాం.